అండి వెల్కమ్ టు ఎస్జే థాట్స్. ఈరోజు మనం రథసప్తమి స్పెషల్ బెల్లం పొంగల్తో వచ్చేసామండి. చాలా టేస్టీ రెసిపీ అండి. ఇది మనం దేవుడికి నైవేద్యంగా పెడతాం కదా. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మనం 1 కప్పు రైస్ తీసుకుంటున్నామండి. 1.5 కప్పు బెల్లం తీసుకున్నాం. ఇలా మంచిగా పొడి చేసుకోవాలండి. యాలకులు, శనగపప్పుని నానబెట్టుకోవాలండి. 1 కప్పు పాలు తీసుకున్నామండి. మనం ముందుగా తీసుకున్న బియ్యాన్ని 3 నుంచి 4 సార్లు నీట్గా కడుక్కోవాలండి. ఇదంతా మంచిగా కడిగిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు నానబెడితే తొందరగా రైస్ అనేది కుక్ అవుతుందండి. ఇప్పుడు ఒక పాత్రలోకి మనం నానబెట్టుకున్న శనగపప్పు అలాగే బియ్యాన్ని వేసుకోవాలండి. ఇది మంచిగా పొంగొచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికేటప్పుడు ఇందులోకి పాలు వేసుకోవాలండి. 1 కప్పు పాలు పోసుకున్నాము. అది ఒక పక్క అవుతున్నప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అనేవి నెయ్యిలో వేయించుకోవాలండి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టుకోవాలండి. మనం ముందుగా చేస్తున్న ప్రసాదంలోకి కొంచెం యాలకుల పొడి కానీ లేదంటే యాలకులు వేసుకోవచ్చండి. రైస్ అనేది బాగా మెత్తగా కుక్ అవ్వాలండి. ఈ టైంలో మనము కొంచెం బెల్లం వేసుకోవాలి. 1.5 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి 1 కప్పు రైస్కి. బెల్లం అంతా మంచిగా కరిగే వరకు దీన్ని కలుపుతూ ఉండాలండి. చూశారు కదా, మనం మెత్తగా పొడి చేసుకుంటే ఈజీగా కరిగిపోతుందండి. మనం ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి వేసేసుకోవాలండి. ఇప్పుడు మనం నెయ్యి యాడ్ చేసుకున్నామంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. చాలా బాగుంటుంది ఇలా కనుక మీరు ప్రసాదం చేస్తే. చూశారు కదండి, ఎంతో సింపుల్గా మనము బెల్లం ప్రసాదం ఎలా చేసుకోవాలో చూసాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.